హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. ఈరోజు నేను మీ అందరికీ నా హెయిర్ కేర్ రొటీన్ చూపించబోతున్నాను. అసలు ఏ షాంపూలు వాడితే మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం చెక్ పెట్టేయచ్చు. ఈ రోజు వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అసలు ఏది వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటి చూసేద్దాం రండి. గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది చాలామంది యూజ్ చేస్తున్నారు. జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడానికి మన హెయిర్ ఆయిల్ సూపర్గా వర్క్ అవుతుంది. మీరు ఎన్నెన్నో హెయిర్ ఆయిల్స్ వాడి ట్రై చేసి అలసిపోయారు అనుకుంటే ఒక్కసారి మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేయండి. జుట్టు అనేది తక్కువ టైంలోనే ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీకు మన హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే బుక్ చేసుకోండి. చాలామంది ఏ షాంపూ వాడాలి, మీరు ప్రజెంట్ ఏ షాంపూ వాడుతున్నారని అడుగుతున్నారు. మీకు నచ్చింది, మీకు కావాల్సింది ఏ షాంపూ అయితే ఉంటుందో అది యూజ్ చేయండి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఈ షాంపూ వాడండి జుట్టు పెరుగుతుంది, ఆ షాంపూ వాడుతుంది జుట్టు పెరుగుతుంది అని చెప్పేసి నేనైతే చెప్పాలనుకోవట్లేదు. నేను వాడిన కొన్ని షాంపూల్లో కొన్ని మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. సో ప్లస్లు ఉన్న షాంపూలే చెప్తాను, మైనస్లు ఉన్న షాంపూలు అయితే ఒక పెద్ద లిస్టే ఉందన్నమాట. ఎందుకంటే మమార్త్లో ఫస్ట్ నేను ఆనియన్ షాంపూ యూజ్ చేసేదానండి. సో ఆనియన్ షాంపూ ఏంటంటే నాకు హెయిర్ అనేది గ్రోత్ అయింది, కాకపోతే డాండ్రఫ్ అనేది ఏం తగ్గలేదు. అలాగే నాకు హెయిర్ ఫాల్ అయితే స్టార్ట్ అయింది. మమార్త్ ఆనియన్ షాంపూ 1.5 year యూజ్ చేసి నేను స్టాప్ చేశాను. కానీ చాలామంది ఇప్పటికీ మమార్త్ ఆనియన్ షాంపూ అనేది బాగా వర్క్ అవుతుందని చెప్తున్నారు. సో మీకు నచ్చితే మమార్త్ ఆనియన్ షాంపూ అనేది యూజ్ చేయండి. ప్రజెంట్ అయితే నా దగ్గర అది చూపించడానికి లేదు, సో అందుకే చెప్తున్నాను. మమార్త్లో మనకి ఇంకా ఆనియనే కాదు, రోస్మెరీ ఉంటుంది, మెంతు షాంపూ ఉంటుంది. సో మీకు నచ్చింది ఏదైనా యూజ్ చేయొచ్చు. నేను యూజ్ చేసింది అయితే మమార్త్ ఆనియన్ షాంపూ అనమాట. నేను 1.5 year యూజ్ చేసి స్టాప్ చేశాను. ప్రజెంట్ అయితే మా ఇంట్లో వాళ్ళు యూజ్ చేస్తున్నారు. ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ట్రై చేయండి. ఇప్పుడు ప్రజెంట్ నేను వాడుతున్న షాంపూ ఏదైనా ఉందంటే మాత్రం అది లవ్ అండ్ బ్యూటీ అనమాట. సో లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ నుండి ఈ షాంపూ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది చాలా బాగుందండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, నేనైతే షాంపూ కంటిన్యూగా అనేది మార్చకుండా యూజ్ చేస్తాను. చాలామంది ఏంటంటే 1 month వాడి 2 months వాడి వర్క్ అవ్వట్లేదు అనుకుంటారు. కాదు, నేను 6 months అనేది షాంపూ యూజ్ చేసిన తర్వాత రివ్యూ చెప్తాను. ఇది నేను 1 year పైనే యూజ్ చేస్తున్నాను. సో ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ అనమాట. ఇందులో మనకి కర్రీ లిప్స్ ఉంటుంది, బయోటిన్ ఉంటుంది. సో హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చేసి మన హెయిర్ లెంత్కి స్ట్రెంత్ కూడా యూజ్ అవుతుంది. సల్ఫేట్ ఫ్రీ షాంపూ. నాకు ఈ షాంపూ చాలా బాగా నచ్చింది. తర్వాత లవ్ బ్యూటీలోనే నేను జోజోబా ఆయిల్ అండ్ హైబిస్కస్ నుండి తెప్పించాను. ఇది చాలా బాగుంది, ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఈ షాంపూ వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా, చాలా స్ట్రైట్గా అవుతుంది. అలాగే మన హెయిర్ కూడా చాలా హైడ్రేటింగ్గా, నరిషింగ్గా ఉంటుంది. లవ్ బ్యూటీ ప్లానెట్లోనే నేను రైస్ వాటర్ షాంపూ కూడా తెప్పించాను. సూపర్గా ఉందండి, ట్రై చేయండి. అంటే లవ్ బ్యూటీలోనే ఇన్ని రకాలుగా మనకు దొరుకుతున్నప్పుడు ట్రై చేయొచ్చు. సో ప్రతిదీ కూడా నాకు చాలా బాగా వర్క్ అయింది. ఫస్ట్ నేను కర్రీ లిప్ ట్రై చేశాను, తర్వాత జోజోబా ఆయిల్ ట్రై చేశాను, తర్వాత రైస్ వాటర్ షాంపూ ట్రై చేశాను. సో ట్రై చేయండి. వీటికి నేను కండిషనర్లు కూడా సేమ్ బ్రాండ్ నుండి తెప్పించుకున్నాను. కర్రీ లీఫ్ అప్పుడు కర్రీ లీఫ్ కండిషనర్ యూజ్ చేశాను, జోజోబా కండిషనర్ ట్రై చేశాను, తర్వాత రైస్ వాటర్ కండిషనర్ అనమాట. సో ఇది కండిషనర్ చూపిస్తున్నాను. షాంపూ ఆల్రెడీ నేను మీకు చాలాసార్లు చూపించాను కదా, సో అందుకే షాంపూ చూపించట్లేదు. ఇది కూడా లవ్ బ్యూటీ అండ్ ప్లానెట్ అనమాట. రైస్ వాటర్ ఉంటుంది. దీన్ని యూజ్ చేసినప్పుడు మన హెయిర్ అయితే చాలా సాఫ్ట్గా, సిల్కీగా ఉంటుంది. ఎవరికైతే ఎక్కువ కర్లీ హెయిర్ ఉంటుందో, లేదు మా హెయిర్ అనేది చాలా రఫ్గా ఉంటుంది అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు యూజ్ చేయండి. మీ హెయిర్ చాలా బాగుంటుంది, స్మూత్గా, షైనీగా ఉంటుంది. అలాగే మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా కండిషనర్ అనేది హెల్ప్ చేస్తుంది. ఓకే, తర్వాత నాకు ఎక్కువగా నచ్చిన షాంపూల్లో ఒకటి ఫిలిగ్రీమ్ అనమాట. ఈ ఫిలిగ్రీమ్ షాంపూ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఫిలిగ్రీమ్ ఏంటంటే మన హెయిర్ని చాలా స్మూత్గా చేస్తుంది, డాండ్రఫ్ ఉండదు, హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా, స్మూత్గా ఉంటుంది. ఇది వచ్చేసి కండిషనరు, ఫిలిగ్రీమ్లోనే సేమ్ బ్రాండ్ నుండి తీసుకుంటాను కండిషనర్ కూడా. ఇందులో ఏంటంటే మనకి కెరటిన్ ఉంటుంది, మన హెయిర్ని స్మూత్గా అలాగే సాఫ్ట్గా చేయడానికి. ఇది కూడా మనకి పారాబిన్ ఫ్రీ అనమాట.
మనకి డ్రై ఫ్రీజీ హెయిర్ని కంట్రోల్ చేయడానికి ఈ కండిషనర్ సూపర్గా వర్క్ అవుతుంది. నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, పిలిగ్రిమ్ మనకి ఫేస్ వాషే కాదు షాంపూ కండిషనర్ కూడా చాలా బాగుంటుంది, నేను యూజ్ చేస్తాను చెప్తే ఒకళ్ళు ఇద్దరు అడిగారు అనమాట, పిలిగ్రిమ్లో యూజ్ చేస్తారా కానీ కంపల్సరీ యూజ్ చేస్తాను, చాలా బాగుంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఇంకొక షాంపూ కూడా ఏదైనా ట్రై చేయాలంటే ఫ్లమ్లో ట్రై చేయొచ్చు. ఫ్లమ్ మనకి కోకోనట్ షాంపూ బాగుంటుంది, కండిషనర్ బాగుంటుంది, సీరం బాగుంటుంది. ఇప్పుడు నేను హెయిర్ మాస్క్ అయితే చూపిస్తాను. నాకు ఇది చాలా అంటే చాలా బాగా నచ్చిన హెయిర్ మాస్క్ అండి. ఫ్లమ్ హెయిర్ మాస్క్ అనమాట. ఇది కోకోనట్ పెప్టైన్స్ అనమాట. ఇది మన హెయిర్ని స్ట్రెంత్గా షైనీగా చేస్తుంది. అలాగే మన హెయిర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఇదేంటంటే చాలామంది ఎందుకు యూజ్ చేస్తున్నారు ఫ్లమ్ మాస్క్ అని అడుగుతున్నారు. ఈ మాస్క్ యూజ్ చేసినప్పుడు మనకి హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది, హెయిర్ అనేది చాలా స్ట్రైట్గా స్మూత్గా ఉంటుంది. మన హెయిర్ని అయితే ఇది చాలా స్ట్రాంగ్ అండ్ లాంగ్గా చేస్తుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ చేస్తే ఈ మాస్క్ చాలా బాగుంది. వీక్లీ వన్స్ అనేది నేను ట్రై చేస్తూ ఉంటాను. బిజీగా ఉన్నప్పుడు అయితే మాత్రమే ఇది ట్రై చేస్తాను, లేదనుకుంటే నేను నార్మల్ అప్పుడైతే నేను హెయిర్ ప్యాక్సే వేసుకుంటాను, నార్మల్ హెయిర్ ప్యాక్స్ అనమాట. సో నాకు నార్మల్ హెయిర్ ప్యాక్స్ వేసుకునే టైం లేదనుకున్నప్పుడు ఇది ట్రై చేస్తాను. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్లమ్లో మనకి సీరమ్స్ కూడా చాలా బాగుంటాయి, హెయిర్ సీరమ్స్ ట్రై చేయండి. ప్రజెంట్ నేను వాడే హెయిర్ సీరం ఏంటి అని అంటే లవ్ బ్యూటీ ప్లానెట్ నుండి యూజ్ చేస్తున్నాను సీరం కూడా. సో సేమ్ బ్రాండ్ కండిషనర్ షాంపూ సీరం అనేది యూజ్ చేస్తాను. ఒకవేళ నేను ప్లమ్ షాంపూ యూజ్ చేస్తే ప్లమ్ వాళ్ళ కండిషనరు షాంపూ అలాగే సీరం యూజ్ చేస్తాను. ఓకే, చాలామంది స్మూత్ హెయిర్ కోసం ఏం చేయాలని అడుగుతున్నారు. సో నేను ఈ లోరియల్ ప్యారిస్ నుండి నేను ఈ హెయిర్ స్పా తెప్పించాను. ఇది నేను చాలా వీడియోలో చెప్పాను. మనకి స్కాచ్ కఫ్ కూడా చాలా బాగుంటుందండి. మనకి సలూన్ లైక్ హెయిర్ అనేది ఉంటుంది. మనకి స్కాచ్ కఫ్లో కూడా షాంపూ కండిషనర్ బాగుంటుంది, అలాగే హెయిర్ మాస్క్ అనమాట, హెయిర్ స్పా అనమాట, అది కూడా బాగుంటుంది. నేను చాలా వీడియోలు అది కూడా చెప్పాను. ప్రజెంట్ నేను వాడుతుంది అయితే లోరియల్ అనమాట. సో ఇది మన హెయిర్ని చాలా స్మూత్గా స్ట్రైట్గా చేస్తుంది. మనకి సలూన్లో వచ్చే ట్రీట్మెంట్ కూడా 10 రెట్లు మన హెయిర్ అనేది చాలా బాగుంటుంది. ఇది యూజ్ చేస్తే మాత్రం డబల్ థమ్స్అప్. మనం సలూన్లో ఒకసారి ఇచ్చి డబ్బులు పెడితే మనం ఇలాంటి 10 డబ్బాలు కొనుక్కోవచ్చు. మనం 4 to 5 years యూజ్ చేయొచ్చు, అంత బాగుంటుంది. ఒక డబ్బా వచ్చేసి నాకు తెలిసి 2-3 years వచ్చేస్తుంది, ఎంత పెద్ద హెయిర్కైనా. క్వాంటిటీ కూడా చాలా తక్కువే పడుతుంది, మన హెయిర్కి ఎక్కువ పట్టదు. మనకి లోరియల్లో సీరమ్స్ కూడా బాగుంటాయి, హెయిర్ సీరమ్స్ బాగుంటుంది, షాంపూ కూడా బాగుంటుంది. సో మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. నేను చెప్పినవన్నీ కూడా షాంపూస్ అనేది నేను చాలా ఫాస్ట్గా చెప్పేశాను. నేను చూపించడం తక్కువ చూపించాను కానీ చెప్పడం అయితే ఎక్కువ చెప్పాను, ఎందుకంటే అన్నీ కూడా అందరికీ నచ్చకపోవచ్చు. బట్ నేను చెప్పిన వాటిల్లో ఏ షాంపూ ట్రై చేసినా మీకు హెయిర్ ఫాల్ అనేది అవ్వదు, హెయిర్ అనేది చాలా బాగుంటుంది. అంటే కెమికల్స్ 100% ఫ్రీ అంటే పారాబిన్ ఫ్రీ, సల్ఫేట్స్ ఫ్రీ అని ఉంటుంది అనమాట. షాంపూ అన్నాక ఎంతో కొంత కెమికల్ ఉంటుందండి. సో ఇప్పుడు నేను చూపించిన అంటే బెస్ట్ అనమాట. సో చాలామంది యూజ్ చేసి రివ్యూ చేసిన షాంపూసే నేను మీకు చెప్పాను. ఇప్పటివరకు నేను చూపించిన షాంపూలు, కండిషనర్లు, హెయిర్ మాస్క్ ఈ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కింద మై హాల్ స్టోర్ లింక్ కూడా ఇస్తాను, అక్కడ నుండి కూడా మీరు హ్యాపీగా బై చేయొచ్చు. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా మీకు వీడియో నచ్చింది అనుకుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసే వెళ్ళండి. మీరు ఈ చెల్లకి నాకు పెద్ద మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.